మన రేవంత్ జ్యోతి తెలంగాణ చీకటి మరి ఇవాళ బీజేపీ పైకి మళ్ళీపోయింది. ఆ టార్గెట్ చూసుకోలే. టార్గెట్ తెలంగాణ తాజా పరిణామాలను అనుకూలంగా మలుచుకునే దిశగా బీజేపీ అధిష్టానం ఉందట. అంటాడు రాధాకృష్ణ రాదు సిగ్గి. బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీ బలం పుంజుకుంటుందని అభిప్రాయానికి వచ్చిరట. ఎందుకంటే దీని నరనరాన దీని అంచున బీజేపీ కాంగ్రెస్ లేపాలే. ఓన్లీ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కోసమే పుట్టిన పార్టీని మాత్రం చంపాలి. అప్పుడు ఆంధ్ర జ్యోతి కావాలి, తెలంగాణ చీకటి కావాలి కొడుక్కి. ఇంకే బీఆర్ఎస్ టార్గెట్ వార్త రాసింది. 10-11 తేదీల్లో రాష్ట్ర నేతలతో భేటీ అట. పార్టీ బలోపేతానికి వ్యూహ రచన చేయబోతాడ. ఆపరేషన్ ఆకర్షకు ఏం పేరు? ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం. బీఆర్ఎస్ నేతలు చేర్చుకోవాలి యోచన. ఢిల్లీ కనుసనల్లోనే రాష్ట్రంలో మొదలు కానున్న రాజకీయ కార్యాచరణ అంటూ వీడు ఊహాగానమైన వార్త తీసుకొచ్చింది. ఇది ఊహాగానమే. ఎందుకంటే కార్యాచరణ ఆపరేషన్ ఆకర్ష అంటే మరి తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఊరూరా ఉన్నారు. మరి వాళ్ళ మేలు కోసం ఏం పనిచేయమా అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి 119 నియోజకవర్గంలో ఉన్న నాయకులను తీసుకొచ్చుకొని వాళ్ళందరికీ బీజేపీ కండవాలు చేసి బీజేపీని అధికారం తీసుకొస్తామా? ఎవర్రా ఈ వార్త రాయమన్నాడు రాధాకృష్ణ అంటే బీజేపీ కార్యకర్తలందరూ ఇట్లే కావాలి. ఇక వాడు నాయకుడు కావద్దు, వాడు సర్పంచ్ కావద్దు, వాడు ఎంపీటీసీ కావద్దు, వాడు జడ్పీసీ కావద్దు, వాడు ఎమ్మెల్యే కావద్దు. ఆకర్షాలు పెట్టి ఆకర్షణలు పట్టుకొచ్చి ఆ ఆకర్షణ కోసం సిద్ధాంత పరులను వాళ్ళ మోసేది కల పెట్టాలి. ఏంది ఎటుగాక సచ్చిందని కూడా బీజేపీకి ఓటేస్తారు, సిద్ధాంతం నిలబడతాను ఒకే ఒక ఆలోచన. ఏమో నాయన మీ పార్టీ ఏందో మీకు అర్థం. మరి ఆకర్షులే ఇంకా సొంత పార్టీలో కార్యకర్తలను డెవలప్ చేసే ఉద్దేశం లేదు. ఇంకా మరి ఈ సన్నాసుడు రాసింది. మరి అలా నిజం ఎంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు. వాడు దొంగే, వాళ్ళైతే దొంగే. ఇంకా పన్ను తగ్గింపు ఫలాలు ప్రజలకు అందుతాయట. ఈ నెల 22 తర్వాత మాకు చాలా పని ఉంది. పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రయోజనాలను ప్రజలకు చేరుస్తామని కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. అలా చేరి వాటితో మాట్లాడి చేరుస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కార్ల ధరలు తగ్గింపు తగ్గబోయే ధరలు ప్రకటించిన టాటా 65,000 నుంచి 1,55,000 వరకు మిగులుతా ఉన్నాయి. జిఎస్టీ తగ్గిన రోగులకు కూడా దక్కేన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులపై అనుమానాలు. ఇంతవరకు వార్త రాసుకొచ్చాడు. కార్ల ధరలు ఆల్రెడీ టాటా తగ్గిస్తుంటూ ప్రకటించినట. ఎందుకంటే జిఎస్టీ స్లాబులు తగ్గించారు. 4/2 స్లాబులు అయితేనే చాలా వాటిలో ప్రధానంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ల పైన జీరో జిఎస్టీ ఉండబోతాను. అయితే ఇప్పుడు ఆ పన్నుల తగ్గింపుల ఫలాలు ప్రజలకు అందవు అని చెప్పేసి ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. కానీ రాక్షసానందం ఇప్పుడు మెజారిటీగా ఎవరైతే లబ్ధిదారో వాళ్ళందరూ 140 కోట్ల ప్రజలకు ఏదో ఒకటి లబ్ధి జరుగుతుంది. దేశవ్యాప్తంగా అందరూ నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాము. కాంగ్రెస్ కు నిద్ర పట్టనిస్తలేదు, జీర్ణం అవుతలేదు వాళ్ళకు. అందువల్ల విష ప్రచారం షురూ చేశారు. మరి సీతారామన్ గారు మాట్లాడారు. అంతవరకు ఆ వార్త కనిపిస్తా ఉంది. సైనిక శక్తి బలోపేతానికి మెగా డిఫెన్స్ ప్లాన్ అట. అణుశక్తి యుద్ధ నౌకలు, లేజర్ ఆయుధాలు, సాయుధ దళాలకు హైపర్ సానిక్ క్షిపణులట. 15 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశాడ. పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బదిలించిన భారత్ ఇప్పుడు తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, నెక్స్ట్ జనరేషన్ యుద్ధ ట్యాంకులు, హైపర్ సానిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు కొనుగోలు చేస్తారు. మరి మాస్టర్ ప్లాన్ చెప్తారు. ఆపరేషన్ సింధు తర్వాత భారత ఆర్మీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ 3 కూడా బలోపేతానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తాం. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కానీ ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే అడ్వాన్స్డ్గా ఏమన్నా ప్రయత్నం చేసినా కూడా మనం తట్టుకొని నిలబడతాడు.
డిఫెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నాం. ఇంకేందా సిఎస్ కార్యాలయం అంధకారంలో ఉన్నట్టుంది. ప్రధాన కార్యదర్శి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదు. ప్రమాణ పత్రం దాఖలు చేయలేదు, ప్రత్యక్షంగా హాజరు కాలేదు. నిషేధ జాబితా భూములపై ఇంత నిర్లక్ష్యమా? సిఎస్ పై హైకోర్టు ఆగ్రహం. చివరి అవకాశంగా వారం గడువు, తదుపరి విచారం ఈ నెల 10కి వాయిదా. అయితే మా అన్న చెప్పినాం, లైట్ తీసుకోరు సిఎస్ గారు, మనల్ని కాదని ఇగ్గేది ఏంది? హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా అవసరం లాయర్కి 10 లక్షలు నిమిషానికి పడేదాం పో, వాళ్ళేది వీకేందని చెప్పేసి అనుకున్నట్టుంది. మరి ఏందో తెలియదు. మరి వాళ్ళైతే పోలేదట, అంటే పట్టించుకోవట్లేదు. ఇక హైకోర్టు అంటే జుజుబి అంటారు వాళ్ళు. ఇది ఎందాక చదివినాం. వృద్ధ భారతం అంట. దేశంలో తగ్గుతున్న జననాలు, పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, జనాభాలో 10% వయోధికులట. త్వరలోనే జపాన్, చైనా సరసన భారత్ నిలబోతోంది. పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణకు అధిక ఖర్చు, నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తారంట. అయితే ఈ సందర్భంగా ఒక విషయం నేను గతంలో చెప్పి ఇప్పుడు చెప్తా. మీరు యువకులు పెరుగుతురు, యువకులు తగ్గుతురు, అదే రకంగా ఇంకేంది దీని లెక్క, జనాభా పిల్లల్ని కనడానికి వెనకడుగు వేస్తా ఉందని నిన్న మనం కొన్ని ముచ్చట చదివినాం. ముచ్చట ఏంటంటే ప్రపంచంతో పాటుగా జపాను, చైనాతో పాటు మనం కూడా ఎందుకు జరుగుతామంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి. అది కూడా ప్రధానంగా హిందువులకే పెరుగుతున్నాయి. వేరే మతస్థులకు దాదాపుగా తగ్గుముఖే ఉంది. ఈ వృద్ధులు కూడా హిందువులలో పెరుగుతారు. అంటే ఈ దేశంలో భవిష్యత్తులో కాంగ్రెస్ రాజ్యం బలోపేతం కావడానికి ఈ దేశం అడుగులేస్తాను. దానికి మన తప్పిదాలే ఉన్నాయి. ఒక సామాజిక ఉండిన తిండి తినడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్యలు హిందువులకు వస్తున్నాయి. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను, మళ్ళీ కూడా చెప్తా కావాలంటే. అదొకటి. ఇంకేంది, అమెరికాలో తొలిసారిగా జనాభా తగ్గుముఖం, వలసలు జనాభా రేటు తగ్గడమే కారణం వేడిస్తున్న సర్వేలను, అదొక వార్త. ఇంకంతే. స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం. ఇప్పుడు అందరూ పెట్టిగా అయిపోయా, ఇందిరామ్మ రాజ్యం దీని పేరు. ఎలక్షన్లు కాదు ఇప్పుడు, మళ్ళీ సెప్టెంబరు, మళ్ళీ అక్టోబరు, మళ్ళీ వచ్చే సంవత్సరం రావాలి. ఇప్పుడు అందరూ కావు. ఇంకా